నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. చదరంగంలో చెస్ ఆటలో ఎన్నో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి తెలుగు అమ్మాయి, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అలాగే అర్జున అవార్డు గ్రహీత. ఈ మధ్యకాలంలోనే మిక్స్డ్ చెస్ ఒలింపియాడ్లో భారత యొక్క విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తెలుగు అమ్మాయి, తెలుగు తేజం కోనేరు హంపి మనతో పాటు ఇవాళ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మరి ఈ యొక్క విజయ ప్రస్థానం ఎలా జరిగింది, ఈ యొక్క చరిత్రాత్మక విజయం వెనుక ఎంత కష్టం ఉంది, ఎన్ని విషయాల మీద కూడా మనతో పంచుకోవడానికి, ఆ స్వీట్ మెమరీస్ని మనతో పంచుకోవడానికి కోనేరు హంపి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హంపి గారు, ముందుగా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండి హెచ్ఎంటీవీ తరపు నుంచి. థ్యాంక్ యూ అండి. ఒక హిస్టారికల్ విక్టరీ నేను అనుకోవడం. 96 ఇయర్స్ తర్వాత చెస్ ఒలింపియాడ్లో ఆన్లైన్లో, అది కూడా ఒక విభిన్నమైనటువంటి ఫార్మేట్లో ఈ యొక్క హిస్టారికల్ విన్ సాధించారు. అందులో మీరు కీలక పాత్ర పోషించారు. సో ఎలా జరిగింది ఓవరాల్గా ఈ ప్రస్థానం, ఈ రీసెంట్గా జరిగినటువంటి టోర్నీలో? చాలా ప్రౌడ్ మూమెంట్ అండి ఇది గెలిచినప్పుడు. అంటే ఇప్పటి వరకు కూడా ఒక్కసారి 2014లో మెన్ టీమ్ ఒలింపియాడ్ లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. అవునండి. సో ఫస్ట్ టైం మనకి ఉమెన్, మెన్ అండ్ అలానే జూనియర్ బాయ్, గర్ల్ కలిపి ఒక మిక్స్డ్ టీమ్ వల్లే ఫార్మేట్ లో, అంటే ఆ మిక్స్డ్ టీమ్ ఫార్మేట్ లో ఫస్ట్ టైం హోస్ట్ చేశారు. అండ్ ఈ ఈవెంట్ స్టార్టింగ్ నుండి కూడా ప్రిలిమినరీ రౌండ్స్ అని చెప్పి జరిగినాయండి. ఆగస్ట్ 21 నుండి 24 దాకా. ఓకే. అప్పుడు వచ్చి ఆ ప్రిలిమినరీ రౌండ్ లో ఛాంపియన్ అయితేనే ఈ క్వార్టర్ ఫైనల్స్ కి క్వాలిఫై అవుతాం అన్నమాట. సో అందులో చైనా మనకి మెయిన్ కాంపిటేటర్ అండి. జనరల్ గా చైనీస్ టీం చాలా మెయిన్ టీం అండి, మెయిన్ టఫ్ టీం. అండ్ ఎక్కువగా ఇలాంటి టీమ్ ఈవెంట్స్ లో చైనా ఇండియాని బీట్ చేస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో. బట్ ఇక్కడ మేము చైనా మీద విన్ చేసి క్వాలిఫై అవటం అనేది ఐ థింక్ దట్ ఈస్ ద క్రూషియల్ పాయింట్ ఫర్ ద విక్టరీ అండి. సో ఎప్పుడైతే ఆ మ్యాచ్ గెలిచి మేము క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళామో, సో అక్కడ నుండి కూడా మేము వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మెడల్ గెలవగలుగుతాము ఒలింపియాడ్ లో అని చెప్పి. అయితే మా జర్నీ అనుకోకుండా ప్రతి రౌండ్ కూడా అట్లానే జరుగుతూ వచ్చి మరి ఫైనల్స్ దాకా వెళ్ళడం జరిగింది. సెమీఫైనల్స్ లో పోలాండ్ తో ఫస్ట్ సెట్ ఓడిపోవటం జరిగింది. ఇన్ఫాక్ట్ పోలాండ్ కంటే కూడా డెఫినెట్లీ ఇండియానే స్ట్రాంగ్ టీమ్, బట్ లాట్ ఆఫ్ అప్సెట్స్ జరిగినాయి ఫస్ట్ సెట్ లో. బట్ సెకండ్ సెట్ లో ఇమీడియట్ గా మళ్ళీ మనం 4.5 తో విన్ చేయటం. సో ఆ టై బ్రేక్ ఏదైతే ఆర్మగడాన్ జరిగిందో, మరి అందులో నేను ఆడటం, టాస్ కూడా నేనే గెలవటం జరిగింది. అంటే కలర్ చూస్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఆర్మగడాన్ అన్నది ఏంటంటేనండి, ఇందులో ఇంకా డ్రా అన్నది ఉండదు. అంటే చెస్ గేమ్ లో డ్రా ఉంటుంది మామూలుగా, బట్ ఈ టై బ్రేక్ గేమ్ లో డ్రా అప్లికబుల్ కాదనమాట. సో వైట్ పీసెస్ కి 5 minutes ఇస్తారు, వైట్ షుడ్ విన్. బ్లాక్ పీసెస్ కి 4 minutes ఇస్తారు. బ్లాక్ డ్రా చేస్తే కూడా ఇట్స్ డిక్లేర్డ్ యాజ్ దే ఆర్ డిక్లేర్డ్ యాజ్ ఎ విన్నర్. ఎందుకనంటే బ్లాక్ కి 1 minute తక్కువ ఇచ్చారు, అండ్ బ్లాక్ పీసెస్ అన్న డిసడ్వాంటేజ్ ఉంది. అంటే వైట్ గా ఇనిషియేటివ్ అన్నది ఉంటుంది, ఫస్ట్ ఇనిషియేటివ్. సో నేను టాస్ గెలిచినప్పుడు నేను యాక్చువల్ గా బ్లాక్ చూస్ చేసుకున్నా. అంటే ఇట్ డిపెండ్స్ అండి, మనం ఒక ప్లేయర్ మీద ఆడుతున్నప్పుడు వాళ్ళ స్టైల్ ని బట్టి, ఆ రోజు మనకున్న స్ట్రాటజీని బట్టి కలర్ చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నా అపోనెంట్ మోనికా సాకో అని చెప్పి, లైక్ పోలాండ్ నుండి గ్రాండ్ మాస్టర్ అనమాట. మేము ఇది వరకు చాలా గేమ్స్ ఆడటం జరిగింది. సో ఆ అమ్మాయి మీద నాకు బ్లాక్ అయితే బాగుంటుంది అని చెప్పి టాస్ రావటమే నేను బ్లాక్ చూస్ చేసుకోవటం జరిగింది. అండ్ కంఫర్టబుల్ గా ఆడాను. గేమ్ లో ఎక్కడా కూడా అప్స్ అండ్ డౌన్స్ లేకుండా చాలా బ్యాలెన్స్డ్ గా ఆడాను. అట్ 1 point మోర్ ఆర్ లెస్ ఈక్వల్ పొజిషన్ ఉన్నప్పుడు ఆ టైంలో మాత్రమే నేను డౌన్ లో ఉన్నాను, బట్ అది కూడా ఓవర్కమ్ చేసి పొజిషన్ టర్న్ చేసుకోవడంతో ఫైనల్ గా గెలవటం జరిగింది. సో దట్స్ అ క్రూషియల్ మూమెంట్ ఫర్ ద టీమ్. అంటే ఆ విక్టరీ ద్వారా మరి మాకు ఫైనల్స్ కి వెళ్ళే అవకాశం వచ్చింది. అవునండి. సో ఎంటైర్ టీమ్, అంటే టీమ్ లో ఉన్న జూనియర్ ప్లేయర్స్ కూడా ఎక్కడైతే మాకు ఇంపార్టెంట్, లైక్ వెరీ క్రూషియల్ మ్యాచెస్ అనుకున్న కాడ వాళ్ళు కూడా అకేషన్ కి తగ్గట్టు రైజ్ అయి పర్ఫామ్ చేయటం, అవన్నీ కూడా టీమ్ కి యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యి డెఫినెట్ గా ఫ్యూచర్ లో, అంటే ఇలా మిక్స్డ్ టీమ్ ఫార్మెట్ లోనే కనుక ఒలింపియాడ్ కంటిన్యూ అవుతే ఇండియాకి ఎప్పుడు కూడా మంచి అవకాశాలు ఉంటాయని భావిస్తున్నాను. అంటే ఇన్నేళ్లలో మనం సాధించలేనటువంటి ఈ విజయాన్ని
ఇప్పుడు సాధించడం అనేది ఏ అంశాలు మనకు బాగా కలిసి వచ్చాయి అనుకోవచ్చు? అంటే మిక్స్డ్ విభాగం పెట్టడం వల్ల జరిగిందంటారా, లేకపోతే ఇంకేమైనా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా మనకి? డెఫినెట్ గా మిక్స్డ్ టీమ్ అన్నది అడ్వాంటేజ్ అండి. అండ్ అట్ ది సేమ్ టైం ఆ మిక్స్డ్ టీమ్ లో కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జూనియర్ ప్లేయర్స్ దే ఆర్ వెరీ టాలెంటెడ్ ప్లేయర్స్ అండి. ప్రజ్ఞానంద అని చెప్పి బాయ్స్ లో ఆడాడు, బాయ్స్ కేటగిరీ లో ప్రజ్ఞానంద, నిహాల్ సెరీన్ వాళ్ళిద్దరూ కూడా గ్రాండ్ మాస్టర్స్. అండ్ ప్రజ్ఞానంద వచ్చి వరల్డ్ లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ రికార్డ్ చేసిన హోల్డర్ అండి. అపార్ట్ ఫ్రమ్ హిమ్ గర్ల్స్ లో దివ్యా దేశ్ముఖ్ అని చెప్పి పాప నాగ్పూర్ నుండి. సో తను కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. యాక్చువల్ గా రేటింగ్ లో ఒక టైంలో షీ క్రాస్ 2-4 రేటింగ్ క్రాస్ చేసింది, బట్ తర్వాత సస్టైన్ అవ్వలేకపోయింది, కానీ షీఈ్ ఇంప్రూవింగ్ హర్ గేమ్. సో అలా చూస్తే టాలెంటెడ్ ప్లేయర్స్ అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఎస్పెషల్లీ మనకి ఒట్టి ఉమెన్ టీము మెన్ టీమ్ అలా ఆడినప్పుడు ఏం జరుగుతుందంటే, అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే పైన మనకి 2-3 బోర్డ్స్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారండి రెండు టీమ్స్ లో కూడా. సో ఉమెన్ దగ్గరికి వచ్చేటప్పుడు లాస్ట్ 2-3 బోర్డ్స్ ని టార్గెట్ చేయటం జరుగుతుంది. సో వెన్ మెయిన్ కాంపిటేటర్స్ లైక్ చైనా, రష్యా లేకపోతే జార్జియా ఇలాంటి టీమ్స్ ఏమవుతుందంటే పైన బ్యాలెన్స్ అవుతుంది జనరల్ గా. సో నెక్ టు నెక్ ఫైట్ జరిగినప్పుడు ఇట్ విల్ బి మోర్ ఆర్ లెస్ బ్యాలెన్సింగ్ స్కోర్ వస్తుంది. ఆ కింద బోర్డ్స్ లో ఎక్కడైతే పుష్ చేసి స్కోర్ చేయాలో మనకి అక్కడ డిసడ్వాంటేజ్ ఉంటుంది, కాబట్టి మనం ఆ మెడల్ రేస్ లోకి ఎప్పటికప్పుడు మిస్ అవుతా ఉన్నాం. ఇండియా 5th, 6th ఆ పొజిషన్స్ లోనే ఆగిపోతూ వస్తుంది. బట్ ఇక్కడ మనకి బిలో బోర్డ్స్ జూనియర్ గర్ల్ బాయ్ ఉండటం వల్ల డెఫినెట్ గా వీళ్ళు యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యారు. ఎక్కడైతే మనకి పాయింట్స్ డ్రాప్ అయ్యేది ఉందో అక్కడ మనం గ్రాబ్ చేస్తున్నాం పాయింట్స్ మిక్స్డ్ ఉండటం వల్ల. సో డెఫినెట్ గా దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ అట్ ది సేమ్ టైం టీమ్ లో అందరూ కూడా దే ఆర్ లైక్ దే ఆర్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్. సో ఎంత మంచి టీం ఉన్నప్పటికీ ఆ గేమ్ జరుగుతున్న టైంలో మనం ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ లేకపోయినా లేదా గేమ్ పరంగా అప్ టు డేట్ గా లేకపోయినా సో విల్ గెట్ బ్యాక్ కదా. సో అలా కాకుండా అందరూ కూడా అంతే అలర్ట్ గా ఆడారు, ఆపర్చునిటీస్ ని వదులుకోకుండా ముందుకెళ్ళటం. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చి టీమ్ కి మనకి కెప్టెన్ గా విదిత్ గుజరాతీ అని చెప్పి తను కెప్టెన్ గా చేశారు. ఈస్ యంగెస్ట్ అండి, 25 years old. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ కూడా ఉన్నట్టున్నారు శ్రీనాథ్. ఒక నాన్ ప్లేయింగ్ కెప్టెన్ వచ్చి శ్రీనాథ్, తను కూడా గ్రాండ్ మాస్టరే చెన్నై నుండి. సో అంటే ఇప్పుడు జనరల్ ఒలింపియాడ్ జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే వీల్ హ్యావ్ అంటే ఇప్పుడున్న కెప్టెన్ నాన్ ప్లేయింగ్ కూడా ఇద్దరు ప్రొఫెషనల్ ప్లేయర్స్ కాబట్టి సో అది యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. సో మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఎప్పటికప్పుడు వాళ్ళే ఎట్లాంటి అంటే ఏ టీం మీద ఎవరిని ప్లేస్ చేస్తే బాగుంటుంది, ఏ రిజర్వ్స్ ని ఎక్కడ వాడాలి, సో అవన్నీ కూడా చాలా స్ట్రాటజికల్ గా వెళ్ళారు. సో దట్ ఆల్సో ఫెచ్డ్ ఎ లాట్ ఫర్ ద టీమ్. ఓకే, అంటే ఇక ముందు కూడా ఇదే విధమైనటువంటి ప్యాటర్న్ కొనసాగుతుందా, లేకపోతే ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వలన ఈ విధంగా కండక్ట్ చేయాల్సి వచ్చిందా? పాండమిక్ మూలన ఫస్ట్ టైం ఆన్లైన్ వెళ్ళారండి ఈవెంట్. యూజువల్ గా అంటే మెయిన్ టోర్నమెంట్స్ ఆన్లైన్ లో జరగటం అనేది చాలా తక్కువ. సో బట్ మార్చ్ నుండి కూడా అన్ని ఆన్లైన్ లోనే హోస్ట్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఈవెంట్స్. అండ్ మిక్స్డ్ టీమ్ అన్నది ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్ అండి. అంటే ఈ జూనియర్ ని ఇంక్లూడ్ చేయటం, మెన్ ఉమెన్ మిక్స్ చేయటం అనేది దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, అయితే మీరు అన్నట్టుగా ఇది ఇంతకు ముందు మీరు జనరల్గా ఫేస్ టు ఫేస్ కూర్చుంటారు, ఆడతారు, అది వేరే. ఇప్పుడు ఆన్లైన్లో ఎవరింట్లో వాళ్ళు కూర్చొని ఆడడం అనేది ఇది కొంత మీకు ఇబ్బంది కలిగించిందా, లేకపోతే అలవాటు పడడానికి కొంత టైం తీసుకున్నారా? ఎలా ఉంది? అంటే యాక్చువల్ గా ఫస్ట్ లో అంటే నేను మార్చ్ లో కూడా టోర్నమెంట్ ఆన్లైన్ ఈవెంట్స్ మార్చ్ నుండి ఆడుతున్నాను, 3rd ఈవెంట్ అండి. సో ఫస్ట్ టోర్నమెంట్ ఆడినప్పుడు యాక్చువల్ గా కొంత ఇబ్బంది పడ్డాను. సో ఫిజికల్ దీనికి ఇక్కడ సైకలాజికల్ ప్రెజెన్స్ అన్నది ఇక్కడ తక్కువ ఉంటుంది. సో మనకి డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు అపోనెంట్, అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ని బట్టి కానీ ఫిజికల్ మూమెంట్స్ ని మన సరౌండింగ్స్ ని బట్టి మనం ఒక్కోసారి డెసిషన్స్ మార్చుకుంటాము. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ ఆన్లైన్ చెస్ లో ఉండవు. ఇక్కడ ఏంటంటే మనం మెషిన్ తో ఆడుతుంటే మనకి జస్ట్ మూవ్ ప్లే అవుతుంది కాబట్టి ఒక మెషిన్ తో ఆడినట్టే రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది.
అండ్ టెక్నికల్ గా కూడా నేను కొన్ని ఆస్పెక్ట్స్ లో నేను మొదట్లో కొంత సఫర్ అయ్యాను. బట్ ఉమెన్ స్పీడ్ చెస్ అని చెప్పి ఒక ఈవెంట్ ఆడాను. సో అది ఒక 3 సెట్స్ లాగా జరిగింది, అంటే 3 లీగ్స్ లో జరిగింది టోర్నమెంట్. సో అది ఆడినప్పుడు సో ఐ బికేమ్ వెరీ కంఫర్టబుల్ విత్ అంటే ఈ మౌస్ యూజ్ చేయడంలో కానీ, సో లాస్ట్ ఫ్యూ సెకండ్స్ లో స్పీడ్ గా రియాక్ట్ అవటం అవన్నీ కూడా నాకు అక్కడ కొంచెం అలవాటు అయ్యి అది యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యింది ఒలింపియాడ్ ఆడారు. అంటే టెక్నికల్గా సర్వర్ డౌన్ కావడాలు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? అది అలాంటి ప్రాబ్లం ఒకసారి వచ్చినప్పుడు లేదు, అంటే యాక్చువల్ గా అండి ఫస్ట్ ప్రిలిమినరీ రౌండ్స్ జరుగుతున్నప్పుడు మాది మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నాది విదిత్ గుజరాతీ లైక్ అవర్ కెప్టెన్ మేమిద్దరం, మా ఇద్దరికి కూడా ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ జరిగి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యి గేమ్లు పోవటం జరిగింది. బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మేము అప్పుడు అంటే ఈ ఆన్లైన్ ఒలింపియాడ్ అనౌన్స్ చేసినప్పుడే దే హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ రెగ్యులేషన్స్ అండి. అంటే నెట్ కానీ లేకపోతే ఈ సిస్టమ్ తో కానీ మౌస్ తో కానీ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే గనక ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ప్లేయర్స్. సో అది లాస్ కింద డిక్లేర్ చేస్తారు. సో వి డి నాట్ గో ఫర్ ఎపీల్ గానీ ఏమీ వెళ్ళలేదు మేము అది లాస్ అయ్యాము, మ్యాచ్ డ్రాగా ఎండ్ అయిపోయింది. సో అప్పుడు చైనా కంటే ఒక 1 పాయింట్ బిహైండ్ కూడా వెళ్ళిపోయాం. యాక్చువల్ గా వి ఫాట్ అండ్ వన్ ద ప్రిలిమినరీ రౌండ్స్. సో మా మిస్టేక్ ఉంది, అంటే మా ఇంటర్నెట్ కనెక్షన్స్ పోయింది కాబట్టి ఇట్స్ అవర్ ఫాల్ట్. ఆ తర్వాత మాకు ఈ నాక్అవుట్స్ ఆడటానికి ఒక 4 days గ్యాప్ ఉందండి. ఈ పీరియడ్ లో కొంతమంది చెస్ ఫ్యాన్స్ సజెస్ట్ చేయడం జరిగింది యాప్స్ అవి కూడా ఇంటర్నెట్ బ్యాకప్ ఇంటర్నెట్ వెంటనే టేక్ ఆన్ అవటానికి, అంటే ఆ క్లాక్ లో ఫ్యూ సెకండ్స్ కూడా లాస్ అవ్వకుండా ఏదైనా ఒక ఇంటర్నెట్ కనెక్షన్ డిస్కనెక్ట్ అయితే ఆల్టర్నేటివ్ నెట్ వచ్చేసి వీ కెన్ కంటిన్యూ ప్లేయింగ్ అనమాట. సో అట్లాంటి యాప్స్ సజెస్ట్ చేయడం జరిగింది టీమ్ కి. సో అందరం అవన్నీ అప్ టు డేట్ చేసుకున్నాము. అలానే ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ అవ్వకుండా కొంతమంది చెన్నై నుండి లైక్ వీళ్ళందరూ కూడా అఫీషియల్స్ వర్క్ చేసి సో ఇక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో మెసేజ్ కన్వే చేయడం జరిగింది. లోకల్ ఏఈ అండ్ లైన్ మెన్, నేను త్రూ అవుట్ లైక్ క్వార్టర్ ఫైనల్స్ నుండి నేను ప్రతిరోజు గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళు మా ఫ్లాట్స్ లో ఉండి సో గేమ్ కి ముందు పవర్ లైన్ మొత్తం ఎలక్ట్రిసిటీ లైన్ మొత్తం చెక్ చేసి నా గేమ్ ఎండ్ అయ్యేంత వరకు కూడా ఉండి చూసి వెళ్ళేవాళ్ళు. సో దే టు కాల్ ద కేర్, అంటే ఆ ప్రికాషన్స్ అన్ని కూడా తీసుకున్నాము. బట్ ఫైనల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫైనల్స్ ఆడుతూ ఉండగా యాక్చువల్ గా క్లౌడ్ ఫ్లేర్ సర్వర్ డౌన్, అక్కడ సర్వర్ డౌన్ అవటంతో మాకు ఇక్కడ 2 players కి గేమ్స్ పోవటం జరిగింది మా టీమ్ లో. అండ్ నేను కూడా కొంత టైం లాస్ అయ్యాను నా గేమ్ లో క్రూషియల్ మూమెంట్స్ లో. బట్ నా క్లాక్ లో టైం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు కమ్ బ్యాక్ అండ్ కంటిన్యూ ద గేమ్. సో మిగిలిన వాళ్ళు సెకండ్స్ లో ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా లాస్ కింద డిక్లేర్ అయిపోయింది. యాక్చువల్ గా నేను ఆడుతున్నప్పుడు నాకు ఏం జరిగిందో తెలియదు, అంటే ఇట్లా జరిగింది అని తెలీదు. బోర్డు మీద నాకు రిజల్ట్స్ మాత్రం పోయినట్టు వచ్చేసింది ఆల్రెడీ టీమ్ లాస్ కింద. సో బట్ ఆఫ్టర్ ద గేమ్ నాకు తెలిసింది ఓవరాల్ ఇట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ ఆ సర్వర్ బ్రేక్ డౌన్ అవటం వల్ల కనెక్షన్స్ పోయింది. సో ఇట్స్ నాట్ అవర్ ఫాల్ట్ కాబట్టి మేము కెప్టెన్ ఎపీల్ కి వెళ్ళటం జరిగింది, ఎపీల్ చేయటం. సో ఫిడే హ్యాస్ టేకెన్ ద ఎపీల్ అండ్ వాళ్ళు అంటే మేము ఆ 2 బోర్డ్స్ కూడా రిజల్ట్ డిక్లేర్ చేయొద్దని అడిగాము. అండ్ ఫిడే అపీల్ ని తీసుకుంది, అన్ని కన్సిడర్ చేసింది. లైక్ దెన్ దే అవార్డెడ్ బోత్ టీమ్స్ గోల్డ్ మెడల్ అవార్డ్ చేయడం జరిగింది. సో ఇట్స్ బిట్ లిటిల్ స్ట్రేంజ్ ఇట్లా జరగటం, అంటే చెస్ లో ఇట్లాంటి సిచ్యుయేషన్స్ చాలా ఆల్మోస్ట్ ఉండవనే చెప్పాలి. ఇట్ హాస్ బీన్ ఎ ఫిజికల్ ఇదైతే గనక ఇటువంటి సందర్భం వచ్చేది కాదు. బట్ ఆన్లైన్ అవటం వల్ల there are some sort of hazards which cannot be like you cannot 100% assure of having all the internet of solving all the internet issues. So finally so that was the decision taken by FIDE, and overall it was a entirely a dream run for the country. గ్రేట్ అండి, గ్రేట్ విక్టరీ. అయితే ప్రతి వాళ్ళకి కూడా ఒక రోల్ మోడల్ ఉంటారు, స్పోర్ట్స్ పీపుల్ అనే కాదు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఒక రోల్ మోడల్ ఉంటారు. మీకు పర్టికులర్గా రోల్ మోడల్ అంటూ ఎవరైనా ఉన్నారా? నాకు వచ్చి చిన్నప్పటి నుండి జుడిత్ పోల్ గారంటే ఆవిడ స్టైల్ కానీ ఆవిడ వే ఆఫ్ గేమ్
అండ్ తను వచ్చి షీఈస్ ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ అండ్ టాప్ 10 లో రీచ్ అవటం అనేది మెన్ సర్క్యూట్ లో. సో షీఈస్ మై ఇన్స్పిరేషన్ వెన్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్. But and also Anatoly Karpov, ఆయన గేమ్ స్టైల్ దట్స్ మై ఫేవరెట్ స్టైల్ అండి. వెరీ పొజిషనల్, స్లోలీ బిల్డప్ చేస్తారు. సో ఐఎమ్ ఆల్సో లైక్ లిటిల్ బిట్ సిమిలర్ టు హిస్ స్టైల్. సో ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఐ లైక్ హికారు నకమురా అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్. సో వీ హ్యావ్ మెనీ. మనకి ఇండియా నుండి అయితే ఆఫ్ కోర్స్ విదిత్ ఈస్ మై ఫేవరెట్ ప్లేయర్. సో చాలా మంది అంటే పర్టికులర్ గా ఒక్కళ్ళని చెప్పలేను, దేర్ ఆర్ మెనీ హూ ఇన్స్పైర్డ్ మీ. అండ్ నాన్నగారు వచ్చి లైక్ బీయింగ్ ఎ కోచ్, చిన్నప్పటి కూడా ఆయన ఎక్కువ నాకు బాబీ ఫిషర్, బోరిస్ పాస్కి బాబీ ఫిషర్ మ్యాచ్ గురించి చెప్పేవాళ్ళు, 1972 మ్యాచ్. సో సమ్హౌ దో యాజ్ ఎ కిడ్ ఇట్స్ అది ఎక్కువ వింటూ ఉండటం వల్ల కొంత నాకు తెలియకుండానే నేను ఆ మ్యాచ్ గురించి కానీ బాబీ ఫిషర్ స్టోరీస్ కానీ అట్లా కూడా నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఓకే, అయితే మన కంట్రీ నుంచే విశ్వనాథన్ ఆనంద్ కూడా చాలా గొప్ప ప్లేయర్. ఆయన కూడా మీకు తెలుసు. ఆయన ఇంపాక్ట్ ఏమైనా ఉందా మీ మీద? అంటే నేను స్టార్ట్ చేసినప్పుడు బై దెన్ హీఈస్ ఆల్రెడీ టాప్ గ్రాండ్ మాస్టర్ అండి. బట్ సమ్హౌ ఐ మోర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ జుడిత్ పోల్గార్ అండ్ అనటోలీ కార్పో ఆ రోజుల్లో. బట్ తర్వాత వెన్ ఐ బికేమ్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్ అప్పుడు నెమ్మదిగా లైక్ ఐ గెట్ టు నో మచ్ అబౌట్ హిస్ గేమ్స్ అండ్ ఆల్. ఆయన వరల్డ్ ఛాంపియన్ ఇన్ ఆల్ ద ఫార్మాట్స్ అండి, ర్యాపిడ్, క్లాసికల్, సో అన్ని ఫార్మాట్స్ లో. సో అఫ్ కోర్స్ హీఈస్ ఎ లెజెండ్ అండ్ హీ హాస్ ఇన్స్పైర్డ్ మెనీ ప్లేయర్స్ త్రూ అవుట్ ద కంట్రీ. ఎస్, ఎస్పెషల్లీ మన తెలుగు స్టేట్స్, తెలుగులో చూసుకుంటే కనుక మీరు, హారిక అండ్ హరికృష్ణ చాలా మంది ఉన్నారు. ఎక్కువగా ఈ హబ్ లాగా తయారైంది ఎస్పెషల్లీ చెస్ ప్లేయర్స్ కి సంబంధించి. సో ఎలా చూస్తారు? సో వి ఆల్ కమ్ ఫ్రమ్ ద సేమ్ జనరేషన్ అండి. అంటే నేను హరికృష్ణ ఒక టైంలో ఆడేవాళ్ళం. దెన్ హారిక ఇస్ బిగ్ జూనియర్ టు అస్. తర్వాత లలిత్ బాబు వచ్చాడు, గ్రాండ్ మాస్టర్ అయ్యాడు తను. సో యాక్చువల్ గా వీ హ్యాడ్ అ వెరీ స్ట్రాంగ్, అంటే ఉన్నాం మేమందరం తక్కువ మంది మెంబర్స్ అయినా కానీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నాము. బట్ వెన్ కంపేరింగ్ విత్ చెన్నైతో అంటే తమిళనాడుతో పోల్చుకుంటే ఆ గ్యాప్ అన్నది చాలా ల్యాకింగ్ ఉంది. అంటే మనకి మిడిల్ రేంజ్ లో అంటే ఒక జూనియర్ లెవెల్లో పికప్ అవుతున్న వాళ్ళు కానీ, సో గ్రాండ్ మాస్టర్ అయ్యే డైరెక్షన్స్ లో ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు మనకి ఎవరు లేరండి. చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉన్నారు యాక్టివ్ గా. సో దట్ వే వీఆర్ ల్యాకింగ్. ఆ పైన ఉన్న ఒక 5-6 ప్లేయర్స్ మాత్రమే దే ఆర్ యాక్టివ్. ఓకే, అయితే సెమీస్ లో మీరు పోలాండ్ మోనికాతో ఆడారు. సో అది చాలా టఫ్ మ్యాచ్. అది ఎలా అంటే మెంటల్గా ఎలా ప్రిపేర్ అవుతుంటారు? మామూలుగా ఇప్పుడు ఇవన్నీ ఫిజికల్ స్పోర్ట్స్ వేరే ఉంటాయి, దానికి వార్మప్ అని అవి ఉంటాయి. బట్ ఇలాంటి క్రూషియల్ మ్యాచెస్ ముందు మీ మెంటల్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? మెంటల్ ప్రిపరేషన్ అంటే ప్రిలిమినరీస్ అయిన వెంటనే వి నో దట్ ఈ క్వార్టర్ ఫైనల్స్ నుండి స్టార్ట్ అయినప్పండి ఎక్కడైనా సరే టీమ్ గనక స్ట్రగుల్ అయ్యి టై బ్రేక్స్ లోకి వెళ్లాల్సి వస్తే, సో ఆ టై బ్రేక్ ఎవరు ఆడాలి అన్నది వి ప్లాన్డ్ మచ్ బిఫోర్ అండి. సో అంటే కాకపోతే ఇక్కడ మళ్ళీ ఒక లాటరీ ఉందండి. అంటే టై బ్రేక్ పడినప్పుడు 4 కేటగిరీస్ ఉన్నాయి కదా మనకి, మెన్, ఉమెన్ అండ్ జూనియర్ గర్ల్స్ అండ్ బాయ్స్. సో వాళ్ళు ఆర్గనైజర్స్ లాటరీ తెస్తారనమాట ఏ కేటగిరీ అన్నది. సో మేము ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవటం జరిగింది కెప్టెన్. అంటే ఎందులో నుండి ఎవరు వచ్చి టై బ్రేక్ ఆడాలి అని చెప్పి. సో ఉమెన్ ఏ స్టేజ్ లో వచ్చినా గానీ నేను టై బ్రేక్ ఆడాలి అన్నది ఇట్స్ డిసైడెడ్ వన్ అండి. సో కెప్టెన్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే నేను ఆల్రెడీ టై బ్రేక్ లో గతంలో వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్ కూడా అయ్యాను. 2019 లో టై బ్రేక్స్ కి వెళ్ళినప్పుడు చైనీస్ ప్లేయర్ ని ఇదే టై బ్రేక్ లో బీట్ చేసి ఛాంపియన్ అయ్యాను. సో లాంగ్ ఎగో ఏషియన్ ఇండోర్ గేమ్స్ అని చెప్పి జరిగింది 2008 అనుకుంటా. అప్పుడు కూడా సో ఇట్లాంటి టై బ్రేక్ లోనే గెలిచాను. అయితే ఆల్రెడీ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అట్లా ప్రతి కేటగిరీలోనూ వి హావ్ చూజన్ వన్ ప్లేయర్ హూ కెన్ బి గుడ్ ఎనఫ్ టు ప్లే ద టై బ్రేక్ అన్నమాట.
అయితే హంపి గారు ఎప్పుడు కూడా చెస్ అనేది ఇంటలెక్చువల్ పీపుల్ గేమ్గానే అది ఒక ఆటలాగానే ఉండిపోతుంది, కేవలం ఇంటలెక్చువల్స్ మాత్రమే అర్థం చేసుకోగలరు అనేది ఒక ముద్ర ఉంది. అది నిజమేనంటారా, లేకపోతే ఇది కూడా సామాన్యులు అందరికీ కూడా రీచ్ అయ్యేటువంటి రోజు ఏమైనా వస్తుందంటారా? సామాన్యులు ఇంటలెక్చువల్ అంటే it's a mind game కదా, it's not a physical మైండ్ గేమ్, ఇట్స్ ఎ బ్రెయిన్. అంటే ఇప్పుడు ఫిజికల్ స్పోర్ట్ తీసుకున్నప్పుడు ఒక ప్లేయర్ కి ఎంత ఫిజికల్ ఫిట్నెస్ అవసరమో, సో ఈ గేమ్ కైనా అంతే. సో మెంటల్లీ యూ నీడ్ టు బి స్ట్రాంగ్, అండ్ టెక్నిక్స్ గానీ గేమ్ పరంగా గానీ అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ ని బట్టి అవి వస్తూ ఉంటుంది, మనం దాంట్లో హార్డ్ వర్క్ చేసేది బట్టి. సో ఫైనల్లీ మీరు అన్నట్టు మనకున్న ఇంటెలిజెన్స్ ని బట్టి కూడా మన స్ట్రెంగ్త్ డిపెండ్ అయి ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ హార్డ్ వర్క్ అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ ఫ్యాక్టర్స్. సో లైక్ ఎనీ అదర్స్ అండి, ఇప్పుడు స్టడీస్ లో చూస్తాం, విల్ హ్యావ్ ప్లెంటీ కదా, కొంతమంది ఇంటలెక్చువల్స్ ఉంటారు హూ విల్ బి వెరీ గుడ్ అండ్ ఎక్సలెంట్ అట్ అకాడమిక్స్, కొంతమంది యావరేజ్ గా ఉంటారు. సో ఇన్ ద సేమ్ వే. సో చెస్ కాకుండా, చెస్ అంటే మీకు చాలా ఇష్టం, మీ ప్రొఫెషన్ అది కాకుండా ఇతర గేమ్స్ ఏమైనా ఆడడం కానీ చూడడం కానీ ఏమైనా చేస్తారా అపార్ట్ ఫ్రమ్ చెస్? లాంగ్ ఏగో ఐ యూస్ టు ప్లే బ్యాడ్మింటన్ అండి. ఈవెన్ ఇప్పుడు కూడా నాకు బ్యాడ్మింటన్ ఇష్టమే, ఎప్పుడన్నా సరదాగా టైం దొరికితే ఆడుతూ ఉంటాను. బట్ నాట్ ఏ రెగ్యులర్ ఫాలోవర్ అండి. అంటే పేపర్ లో న్యూస్ చూస్తా అదే, కానీ లైవ్ లో ఫాలో అవటం చాలా తక్కువ. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ విల్ బి with my profession or with a family. టైం దొరికినప్పుడల్లా ఆడుతాం. Yeah. And how about family life అండి? మీ హస్బెండ్ అండ్ మీ పాప అనుకుంటాను అరౌండ్ 3 years, రైట్? అవునండి. యా, ఎలా ఉంది వాళ్ళ సపోర్ట్, ఎలా ఉంది ఎస్పెషల్లీ మీ హస్బెండ్? ఎందుకంటే పేరెంట్స్ అండ్ లైఫ్ పార్ట్నర్ వీళ్ళ సపోర్ట్ లేకపోతే వెళ్ళడం కష్టం. Yeah, it's true అండి. For every woman that's very important, irrespective of the profession. నాకు కూడా ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఐఎమ్ బేస్డ్ ఇన్ విజయవాడ. అంటే నేను పెరిగింది విజయవాడలోనే. సో ఐ గాట్ మ్యారీడ్ హియర్. సో మా హస్బెండ్ వచ్చి తను ఇక్కడ వీ హ్యావ్ ఎ ఓన్ కంపెనీ అండి. సో తను బిజినెస్ చూసుకుంటూ ఉంటారు అండ్ హీ సపోర్ట్స్ ఎ లాట్. అంటే బేసికలీ హీస్ నాట్ ఎ స్పోర్ట్స్ లవర్, అంటే అంత ఫాలో అవటం చాలా తక్కువ. సో బట్ ఆఫ్టర్ వి గాట్ మ్యారీడ్ స్లోగా చెస్ తెలుసుకున్నారు. లైక్ నేను ఇప్పుడు ఎక్కడ టోర్నమెంట్స్ అన్న లైవ్ లో ఫాలో అవటం ఆ గేమ్ అది. సో ఇప్పుడు అందరూ టాప్ ప్లేయర్స్ ఎవరు, సో అన్ని తనకి కూడా తెలుసు అనమాట. మీ వల్ల ఆయనకు కూడా అలవాటు అయింది. అయితే ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ వాళ్ళు కొడుకులు కూతురు ఉంటే వాళ్ళని డాక్టర్స్ చేస్తారు. జనరల్ ఇప్పుడు మీ పాపను ఏం చేయబోతున్నారు? ఆమె కూడా మరొక ఛాంపియన్గా తయారు చేస్తారా, లేకపోతే మరొక ఫీల్డ్లో ఏమన్నా అంటే తను ఇందులో ఇంట్రెస్ట్ చూపెడుతుంది అన్న దాని మీద ఉంటుందండి. మెయిన్ జస్ట్ 3 years కదా, ఇట్స్ టూ ఎర్లీ టు ఈవెన్ టీచర్ చెస్. సో కొంచెం 5-6 years వచ్చాక గేమ్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను, బట్ తన ఇంట్రెస్ట్ ని బట్టి విల్ డిసైడ్. మీరు అన్నట్టు లైక్ స్పోర్ట్స్ పర్సన్స్, పిల్లలు స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఆ కెరీర్ లోకి వచ్చిన ఇవి చాలా తక్కువ ఇవే ఉన్నాయి. We see more film industry నుండి will get their children or doctors నుండి. I think this is one of the toughest fields అండి స్పోర్ట్స్ అన్నది. And it's not also a secured one. It's quite a risky path. So success అవుతున్నంత సేపు బానే ఉంటుంది ఫీల్డ్, బట్ ఇఫ్ యు ఆర్ సమ్వేర్ అరౌండ్ యావరేజ్ ఆర్ అబవ్ యావరేజ్ అంటే ఇందులో కెరీర్ గ్రాఫ్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అవునా, స్పాన్ తక్కువ ఉంటుంది. అవును, దట్స్ ట్రూ. అంటే చెస్ కి స్పాన్ ప్రాబ్లం లేదు యాక్చువల్లీ, బట్ ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ స్పోర్ట్. దట్ ఆస్పెక్ట్ లో చూస్తే కనుక ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డ్రాబ్యాక్ ఉంది, బట్ ఇన్ వన్ వే ఇట్స్ గుడ్ దట్ ఇట్స్ వెరీ సేఫ్ స్పోర్ట్ అండ్ ఇంటలెక్చువల్ స్పోర్ట్. ఏజ్ తో సంబంధం లేకుండా ఆడొచ్చు, అదొక అడ్వాంటేజ్ ఉంది మీకు. అవును. అయితే ఈ మార్చి నుంచి కూడా టోటల్ ప్రపంచం మొత్తం ఒక విధమైనటువంటి ఒక ఫైట్ చేస్తుంది, యుద్ధం చేస్తుంది వైరస్తో, మనం అందరం చూస్తున్నాం. ఈ మార్చి నుంచి సెప్టెంబర్ ఇది మీ డైలీ లైఫ్లో యాజ్ అ పర్సన్గా మీరు ఏమైనా చేంజెస్ గమనించారా? లాట్ ఆఫ్ చేంజెస్ అండి. ఫస్ట్ లైక్ యూజువల్ గా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందంటే, పాపని నేను ఐ సెండ్ టు మై పేరెంట్స్ హౌస్ అండి ఎవ్రీ డే.
సో అరౌండ్ 10-10:30 తన్ని పంపించి దట్స్ వెన్ ఐ గెట్ టైమ్ టు ప్రాక్టీస్. సో మళ్ళీ ఈవినింగ్ తన్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా సో ఆ అవకాశం లేదు. అటు ఇటు పాపని తిప్పే అవకాశం లేదు, మనము బయటికి ఫ్రీగా వెళ్ళే సిచ్యుయేషన్ లేదు. అట్లానే డొమెస్టిక్ హెల్ప్ తీసుకోవట్లేదు అప్పటి నుండి కూడా. సో జస్ట్ టు బి ప్రికాషియస్. సో మై ప్రాక్టీస్ టైమ్ హ్యాస్ రెడ్యూస్డ్ ఎ లాట్ దట్ వే. బట్ వన్ వే ఇట్స్ గుడ్ దట్ అంటే ప్రొఫెషన్ లో పడిపోయి ఒక రకంగా మిగిలిన విషయాలు ఏమీ తెలీదు. అంటే మిగిలినవి హౌస్ లైక్ నో హౌస్ హోల్డ్ కోర్స్ కానీ లైక్ మిగిలిన జనరల్ అవి పట్టించుకో. బట్ ఇప్పుడు ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ లైక్ ఎ పర్ఫెక్ట్ like perfect housewife. So that way it's also good that one way I'm learning. But definitely ఈ సిచ్యుయేషన్ వచ్చి ఇట్స్ డిఫికల్ట్ వన్ ఫర్ ఎవ్రీ వన్. సైకలాజికల్ గా కూడా అంటే పిల్లల్ని ఇంట్లోనే హ్యాండిల్ చేయటం అన్నది కూడా వెరీ డిఫికల్ట్ టాస్క్ అండి. I don't know how long it will go on, but I really hope it ends soon. We hope it will end soon. అయితే మీరు చాలా అచీవ్ చేశారు ఇప్పటి వరకు. అవార్డ్స్ అర్జున కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఎన్నో విజయాలను సాధించారు. నెక్స్ట్ గోల్ ఏంటి మీకు? అలాంటిది ఏమైనా పెట్టుకున్నారా? వాట్ నెక్స్ట్? వెల్ నేను ఎప్పుడు లైక్ నా కంబ్యాక్ ఐ మీన్ 2018 లో నేను చెస్ కి మళ్ళీ రిటర్న్ అయినప్పటి నుండి కూడా నేను ఏది టార్గెట్ చేయలేదండి. ఇన్ఫాక్ట్ నేను జస్ట్ ప్లేయింగ్ ద మేజర్ టోర్నమెంట్స్ కానీ ఓకే ఇది గెలిచేయాలి ఇది అవ్వాలి అని చెప్పి ఆడలేదు ఏ ఈవెంట్ కూడా. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు సక్సీడ్ దట్ వే. సో ఇప్పుడు కూడా నాకేం టార్గెట్స్ లేవు. when I have a crucial tournament, I'll keep focusing on that. So I'll see whatever comes on my way, I'll take it and I'll be happy that అంటే ఒక టార్గెట్ పెట్టుకుని దానికోసం మెంటల్ గా స్ట్రెయిన్ అవ్వకుండా ఐఎమ్ ఎంజాయింగ్ ద గేమ్ దిస్ వే. సో ఐఎమ్ హ్యాపీ ద వే ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ హంపి గారు, చివరిగా మనకు సమయం తక్కువగా ఉంది. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఏం చెప్తారు? అలాగే ఎమర్జింగ్ ప్లేయర్స్కి ఇది కెరియర్గా తీసుకోవాలి, కెరియర్ ఆప్షన్గా తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఒక అడ్వైస్ చివరిగా. సక్సెస్ సీక్రెట్ అంటే డెఫినెట్లీ మై హార్డ్ వర్క్ అండి అండ్ డిటర్మినేషన్. సో ఐ థింక్ దే బోత్ హ్యాస్ కెప్ట్ మీ హియర్. చిన్నప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు నుండి కూడా అంటే అప్పుడు ఎట్లా అయితే ఏ డిటర్మినేషన్ తో అయితే వర్క్ చేస్తానో ఈవెన్ టిల్ టుడే ఐఎమ్ ద సేమ్ పర్సన్. సో ఇప్పుడు జనరేషన్ కి వచ్చి అంటే నౌడేస్ ద కాంపిటీషన్ లెవెల్ ఈస్ వెరీ హై. సో మనం ఒకటి స్టార్ట్ చేయటమే అందులో సక్సెస్ అయిపోతామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయకూడదు. లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఉంటుంది కొన్ని ఇయర్స్, అవన్నీ కూడా ఫేస్ చేయాలి. అవుట్ ఆఫ్ దట్ స్ట్రగుల్ యూ నీడ్ టు కమ్ ఫార్వర్డ్. అండ్ అన్నిట్లోకి ఇంపార్టెంట్ వచ్చి లాస్ ని యాక్సెప్ట్ చేయాలి, డిఫీట్ ని యాక్సెప్ట్ చేసి అందులోని నేర్చుకుని మనం ముందుకు వెళ్ళటం అన్నది రావాలి. సో ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే ఏ ఫీల్డ్ లో అయినా సరే మనం ఏదన్నా ఒక అనుకోని సంఘటన జరగటమే కుంగిపోకుండా మనం దాన్ని బ్యాలెన్స్డ్ గా ఉండి దాన్ని ఎదుర్కోవాలి. దానికంటే కూడా మనం ఇంకా బెటర్ గా అచీవ్ చేయాలి అని చెప్పి ముందుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ హంపి గారు, మీరు మరిన్ని విజయాలు సాధించాలి. చెస్సే కాబట్టి ఎంతకాలమైనా ఆడొచ్చు. ఇంకా మంచి మంచి అద్భుతమైనటువంటి విజయాలు సాధించాలి. దేశానికి, రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి హెచ్ఎంటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇట్స్ ప్లెజర్ టాకింగ్ టు యూ హంపి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. అది హంపి మాటల్లో మనం విన్నాం. విజయం సాధించడానికి షార్ట్ కట్స్ అంటూ ఏమీ ఉండవు. కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తే వాటమినైనా కూడా అంగీకరించడం తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం విజయాలు సాధించగలుగుతామని చెప్పి ఆమె యొక్క విజయ రహస్యాన్ని బయటపెట్టారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. కీప్ వాచింగ్ హెచ్ఎంటీవీ.